ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జన్మదినోత్సవం దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పించేటటువంటి రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బహుశా నెల్లూరులో పుట్టి ఇంత గౌరవాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తప్ప మరొకరు లేరనుకుంటాను. అంతేకాకుండా బాలసుబ్రహ్మణ్యం గారి నిలువెత్తు విగ్రహాన్ని ఈరోజు నెల్లూరులో ఒక పార్కులో ఏర్పాటు చేసుకోవటం, దానికి వెంకయ్యనాయుడు గారు తదితర ప్రముఖులందరూ రావడం, అంటే ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా వాళ్ళ కుటుంబం అంతా నెల్లూరు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది కూడా చాలా సంతోషదాయకమైన విషయం. అయితే నెల్లూరులో బాలసుబ్రహ్మణ్యం గారి పేరుతో ఉన్నటువంటి పార్కు ఇది ఒకటే. పార్కు చిన్నదైనా చాలా తంటాలు పడిన తర్వాత ఈ స్థలాన్ని సంపాదించుకొని ఈ పోరాటం చేసిన తర్వాత ఈ పార్కు ఈ రూపానికి వచ్చింది. ఆయన పేరుతో ఉన్న ఏకైక పార్కు కూడా ఇది. ఈ సందర్భంగా పార్కు నిర్మించేటప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి తాత్కాలిక విగ్రహం అని కూడా చెప్పడానికి లేదు, దాన్ని ఇక్కడ పెట్టారు. అప్పుడు హడావిడిగా అలా చేయాల్సి వచ్చింది. ఆ రోజు దీంట్లో శాశ్వతమైన నిలువెత్తు విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి అనుకున్నారు. చాలా రోజుల నుంచి అది ఒక కోరికగా, డిమాండ్గా మాత్రమే మిగిలిపోయింది. వచ్చే 81వ జయంతి నాటికైనా పురపాలక శాఖ వాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పెద్ద విగ్రహాన్ని, శాశ్వతమైన విగ్రహాన్ని ఈ పార్కులో పెట్టడం ద్వారా ఆయనకు ఒక శాశ్వత కీర్తిని కలిగించేటటువంటి దానికి పూనుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది పార్కుకు సంబంధించిన అందరి యొక్క డిమాండు. అలాగే ఈ పార్కును నడుపుకోవడానికి ఒక నిర్వహణ కమిటీ కూడా ఉంది. ఆ కమిటీ చురుగ్గా ఉండి ఎప్పటికప్పుడు ఇలాంటి పనులు చేయబట్టే ఈరోజు దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఈ పార్కు నిర్వహణ కమిటీయే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ఆ రూపంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, సంరక్షణ కార్యక్రమాలకు కానీ ఈ పార్కు కమిటీ కూడా కట్టుబడి ఉండి భవిష్యత్తులో ఇది మరింత అందంగా, మరింత ఆకర్షణీయంగా, ఎక్కువ మందికి ఉపయోగకరంగా, బాలసుబ్రహ్మణ్యం గారి పేరుకు తగినట్టుగా ఉండేటటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.